హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? మరి నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసి ఉంటే సియాటిల్ డౌన్ టౌన్కి అయితే వచ్చామని చెప్పాను కదా. సో అక్కడ స్పేస్ నీడలు అవి చూసిన తర్వాత సియాటిల్ ఎక్వేరియం చూద్దామని అయితే వచ్చాము. మార్నింగ్ అంతా కూడా వర్షం అయితే బాగా పడిందండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాం, కానీ మళ్ళీ బయటకు వచ్చేసరికి వర్షం అంతా కూడా తగ్గి వెదర్ చాలా బాగుంది. సో అందుకని ఎక్వేరియం చూద్దామని అయితే వచ్చాము. ఇంకా మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మెయిన్ ఎక్వేరియం అయితే బాబు కోసమే వెళ్తున్నాము. ఎక్వేరియంకి వెళ్ళే ముందు మనకి కింద వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఎక్వేరియంకి అయితే వెళ్దామండి. వెదర్ అయితే చాలా బాగుంది. సన్సెట్ అవుతుంది కదా, సో ఆ లైటింగ్ అంతా కూడా బిల్డింగ్స్ మీద పడి చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా సియాటిల్లో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలానే ఉన్నాయండి. మనకి ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ అని కూడా ఉంటుందంట. సో నెక్స్ట్ టైం మనం దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా ఈ లేక్ అయితే వాషింగ్టన్ లేక్ అంటండి. ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంది, కాకపోతే టైం లేక వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం అయితే వెళ్ళాలి. చూసారు కదా వ్యూ, అదే అనమాట సియాటిల్ ఎక్వేరియం. ఇంకా అలాగే మనకి సియాటిల్ డౌన్ టౌన్లో అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కడ చూసినా ఈ వెహికల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మనం ఈ వెహికల్స్ని అయితే మొబైల్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. మనకి క్రెడిట్ కార్డు అటాచ్ అయి ఉంటుందంటే ఫస్ట్ ఒక $1 కట్ అవుతుంది. తర్వాత టైం బట్టి మనకి అమౌంట్ అనేది కట్ అవుతూ వస్తుంది. సో మనం ఎన్ని మినిట్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేస్తామో అన్ని మినిట్స్ వరకు మనకి అలా అమౌంట్ కట్ అవుతూనే ఉంటుంది. ఒకసారి వెహికల్స్ని పార్క్ చేశాక మనం స్టాప్ చేసిన వెంటనే మనకి అమౌంట్ అయితే కట్ అవడం ఆగుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది కదండి. కాకపోతే మేమున్న ఏరియాలో ఏంటి అంటే ఈ వెహికల్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇక్కడ డౌన్ టౌన్లో మాత్రం ఈ వెహికల్స్ ఎక్కువగానే ఉంటాయి. ఇంకా వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. ఎక్వేరియం లోపలికి అయితే వచ్చేసామండి. అక్కడ చూసారు కదా, అదే ఎంట్రీ. ఇంకా లోపలికి అయితే వచ్చాము. మనకి టికెట్ ప్రైస్ అయితే $33 అండి పర్ పర్సన్కి. కిడ్స్కి అయితే కొంచెం తగ్గుతుంది. ఇంకా లోపలికి రాగానే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. బట్ టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువగా అనిపించింది. బట్ ఓకే. బిలో 3 years కిడ్స్కి అయితే టికెట్ ఏమి ఉండదండి, వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. అబోవ్ 3 years కిడ్స్ మాత్రం టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా వాటిని చూస్తూ మా బాబాయ్ అయితే ఇక్కడే ఉండిపోయాడు. లోపలికి వెళ్దాం ఇంకా ఫిషెస్ ఉన్నాయి అంటే అప్పుడు నాతో పాటు అయితే వచ్చాడు లోపలికి. కాస్ట్ ఎందుకు కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ ఈ అక్వేరియం కొంచెం స్పెషల్ అంటండి. అంటే మనం బయట ఎక్కడ కూడా చూడని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇక్కడ ఉంటాయంట. సో అందుకనే ఇంత కాస్ట్ ఉంది. అలాగే మనం వాటిని టచ్ కూడా చేయొచ్చు అంటండి. ఇంకా లోపలికి అయితే వెళ్దామండి. ఏ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో చూద్దాము. నాకైతే ఒక ఫిష్ నేమ్ కూడా తెలియదు, సో చూడాలి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. అండ్ వీటిని మనం టచ్ కూడా చేయొచ్చు, మరీ పట్టుకోకూడదు కానీ టచ్ చేసి చూడొచ్చు అనమాట. ఇంకా మనకి గైడ్ కూడా ఉన్నారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాటి గురించి అయితే. ఇంకా మా బాబాయ్ అయితే వాటిని పట్టుకొని టచ్ చేస్తున్నాడు. ఇవైతే చాలా బాగున్నాయండి. నేను బయట ఎక్కడ కూడా ఈ టైప్ ఫిషెస్ నేను చూడలేదు, కానీ ఇవి మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ అవి అయితే చాలానే ఉంటాయంట. అండ్ ఇది వచ్చేసి ఆక్టోపస్ అండి. చూసారా ఎలా ఉంది. నేను రియల్గా అంటే బ్రతికిన ఆక్టోపస్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా ఇదైతే స్టార్ ఫిష్, జెల్లీ ఫిష్ ఇలా చాలానే ఉన్నాయి ఇక్కడైతే. If you touch that guy, చూస్తున్నారా ఇవి ఎలా మూవ్ అవుతున్నాయో. నేను కూడా అన్ని వాటిని టచ్ చేసి చూశాను ఎలా ఉన్నాయి ఏంటి అని. మా బాబు కన్నా నేనే వాటిని ఎక్కువగా టచ్ చేసి చూశాను. ఇంకా ఇదేంటి అంటే మనకి అండర్ వాటర్ ఫిషెస్ కూడా కనబడతాయండి ఇక్కడ నుంచి. సో వీడియోలో అయితే అంత క్లారిటీగా మీకు కనిపించట్లేదు, కొంచెం చీకటిగా ఉండడం వల్ల సో సరిగా కనిపించట్లేదు అనమాట.
పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. మా వాడైతే అలా చూస్తూనే ఉన్నాడు, ప్రతి దాని దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నాడు ఏంటి అని. వాట్ ఈస్ దిస్? ఇథిన్ ఏంటిది? క్రాబ్. Look at this fish. What is this? ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ఇంకా కొన్ని అయితే అసలు బ్రతుకున్నాయో లేదో కూడా అర్థం అవ్వట్లేదు, అలా ఉన్నాయి. కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి, ప్రతిదీ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది చూడండి, అస్సలు మూవ్ అవ్వట్లేదు, అసలు బ్రతుకుందో లేదో కూడా అర్థం కావట్లేదు. బయట కొంచెం కదులుతుంది కానీ అసలు ఇది కదలను కూడా కదలట్లేదు. ఇది కూడా స్టార్ ఫిష్ అండి, ఆ రెడ్ కలర్ చూసారు కదా. ఇంకా స్టార్ ఫిష్లు అయితే చాలానే ఉన్నాయి కానీ అసలు మూమెంట్ మాత్రం లేదు. చూసారు కదండి లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో. నాకైతే నచ్చింది, ఎందుకు అంటే మనం నార్మల్గా అక్వేరియంలో ఫిషెస్ చూసే ఉంటాము కానీ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, నేనైతే ఎప్పుడు కూడా చూడలేదు. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా మనకి బయట అయితే సీల్స్ ఉన్నాయండి. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే నాకు లోపల ఉన్న ఫిషెస్ నేమ్స్ కూడా తెలియదు, అంటే చూసాను కానీ బయటకు వచ్చేలోపే వాటి నేమ్స్ కూడా మర్చిపోయాను, అంత డిఫరెంట్గా ఉన్నాయి. కానీ బాగుంది చూడడానికైతే. ఇవన్నీ కూడా సీల్స్ అనమాట. కొన్ని లోపల కూడా ఉన్నాయి, కొన్ని బయట అయితే ఇలా ఉన్నాయి. ఇంకా లోపలైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా ఫిషెస్ ఉన్నాయండి. కాకపోతే చీకటిగా ఉండడం వల్ల నాకు క్లారిటీగా వీడియో అయితే తీయలేకపోయాను. కొన్ని షార్ట్స్ తీసాను అనమాట. సో అందుకని ఇందులో అటాచ్ చేయలేకపోతున్నాను. ఇంకా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, అందులో కూడా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.